I'll read it in English. Please look into your Bibles. After the death of Moses, the servant of the Lord said to Joshua, son of Nun, Moses' aide, Moses, my servant, is dead. Now then, you and all these people get ready to cross the Jordan River into the land I'm about to give them to the Israelites. I will give you every place where you set your foot, as I promised Moses. Your territory will extend from the desert to Lebanon, and from the great river Euphrates, all the Hittite country, to the great sea on the west. No one will be able to stand up against you all the days of your life. As I was with Moses, so I will be with you. I will never leave you nor forsake you. Be strong and courageous, because you will lead these people to inherit the land I swore to their forefathers to give them. You know, this is the part where Joshua, the son of Nun, has to take over from Moses, the leadership. నూను కుమారుడగు మోషే పరిచారకుడైన యెహోషువ మోషే దగ్గర నుంచి నాయకత్వాన్ని తీసుకున్న సందర్భంలో రాయబడిన మాటలు. And Moses was a huge leader. He had so much of achievements. He's probably I cannot think of any person in the history of the world who has achieved as much as Moses. మోషే నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మోషే లాంటి నాయకుడు చరిత్రలో లేడని మనం చెప్పవచ్చు. He freed through God's power some 25 lakh slaves from the most powerful man in Egypt. ఐగుప్తులో అత్యంత శక్తివంతమైన రాజు చేతిలో నుంచి 25 లక్షల మంది మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన విడిపించినట్టు మనం చూస్తాం. And he did it without any resources, any money, any army. ఆయన మరి ఆ విడిపించడం అనే పనిని ఏ డబ్బులు లేకుండా, వనరులు లేకుండా, సైన్యం లేకుండా మరి దేవుని శక్తితో చేశాడు. He had no provisions. ఆయనకు ఎటువంటి వనరులు ఇవ్వబడలేదు. And the route, not only as he has to free them, he has to take them through a barren desert to the promised land. అక్కడి నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఒక అరణ్య ప్రదేశం గుండా మరి 25 లక్షల మందిని నడిపించవలసిన బాధ్యత మోషే చేశాడు. And these slaves had they were untrained slaves, they had old men, they had young children, and the land they had to face many kings and armies and enemies. అంత మాత్రమే కాదు, 25 లక్షల మందిలో మనం చూస్తే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ నిపుణత లేని బానిసలుగా మరి అనేక సంవత్సరాల పాటు పడి ఉన్నవారు. మరి అటువంటి వారు మరి ఎదురుగా వచ్చి అనేక మంది రాజులను యుద్ధం చేసి పోరాడి ఆ అరణ్యం గుండా ప్రయాణం చేయాలి. వారు ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వాస్ నాట్ దేర్. వారికి కావలసిన ఆహారము, కావలసిన మరి నీరు కూడా మరి వారికి అందుబాటులో లేదు. అండ్ బియాండ్ ఆల్ హ్యూమన్ థింకింగ్, మోసెస్ అచీవ్డ్ అమేజింగ్ సక్సెస్. హీ డిడ్ ఆల్ దిస్. అయితే మరి ఈ విధంగా ఒక జనాంగానికి నాయకత్వం వహించి నడిపించడం అనేది మన ఊహకు అందదు. కానీ మోషే అద్భుతమైన పనిని అద్భుతంగా నిర్వహించాడు. He was a great leader. He brought the people till the promised land. ఆయన ఎంత గొప్ప నాయకుడు అనంటే ఆయన వాగ్దాన భూమి వరకు ఆ ప్రజలందరినీ తోడుకొని వచ్చాడు. Now that leader was dead and Joshua is supposed to lead. అటువంటి గొప్ప నాయకుడు చనిపోయినాడు. ఇప్పుడు ఆయన స్థానంలో యెహోషువ నాయకత్వం వహించాలి. How would you feel? ఎలా మరి ఆ నాయకత్వం వహించే వాళ్ళు ఎలా భావిస్తారు, మనం ఎలా భావిస్తాం ఆ సందర్భాన్ని? Today if you are standing at a crossroad of change, ఒకవేళ మనము మార్పు చెందే ఒక రోడ్డు దగ్గర మనం నిలబడి ఉన్నట్లయితే మనం ఎలా భావిస్తాం? And something new is going to happen in your life, you are very anxious. How will you feel? కాబట్టి ఏదైనా ఒక బాధ్యత లేదా ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనము తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎలా భావిస్తాం? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? Especially there are great expectations from you. అంత మాత్రమే కాదు, నీ నుంచి ఎక్కువ మరి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నీ నుంచి అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? Because he had the reputation of Moses was there behind him. ఎందుకనంటే మరి ఈ నాయకత్వాన్ని వారు మోషే నాయకత్వంతో మరి పోల్చి చూస్తారు ప్రజలు యెహోషువ నాయకత్వాన్ని. If you were in that position, what would you want to handle this? కాబట్టి ఒకవేళ మనం గనక మరి ఆ యెహోషువ స్థానంలో ఉన్నట్లయితే మనకి ఏమి కావాలని కోరుకుంటాం ఆ సందర్భంలో? What do you need to handle this? ఏమి అవసరం మనకు ఈ పరిస్థితులన్నిటిని మనము హ్యాండిల్ చేయడానికి? We need an assurance from someone who is bigger than our fears.
మన భయాల కంటే మరి ఉన్నతమైన వ్యక్తి దగ్గర నుంచి ఒక నిశ్చయత మనకు కావాలని కోరుకుంటాం. You need an assurance from someone who's much bigger than my problems. నా సమస్య కంటే పెద్దవాడైన ఆయన దగ్గర నుంచి నాకు ఒక గొప్ప నిశ్చయత కావాలని మనం కోరుకుంటాం. And that is the assurance God is giving Joshua in this passage. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే ఆ గొప్ప నిశ్చయతను మరి యెహోషువకి మరి తండ్రి అయిన దేవుడు ఇస్తూ ఉన్నాడు. God told him 4 things to assure him. యెహోషువకి 4 విషయాలు చెప్పాడు ఆయన్ను నిశ్చయపరచడానికి మరి దేవుడు. These 4 things God is assuring us about our future also. మనం కూడా ఒక భవిష్యత్తులో ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి, మన ముందున్న కాలంలో ఎలా అనే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఈ 4 విషయాల్ని యెహోషువతో చెప్పిన దేవుడు ఈ రోజు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. First thing he says, మొట్టమొదటి ఆయన చెప్తున్న మాట, I will give you every place where you set your foot. నువ్వు ఎక్కడ కాలు పెడితే మరి ఆ ప్రదేశాన్ని నీకు ఇస్తా అంటున్నాడు. In other words, every promise of God, step out in faith and claim it. దాని అర్థం ఏమిటనంటే దేవుడి యొక్క ప్రతి వాగ్దానాన్ని నువ్వు ముందడుగు వేసి నువ్వు అది స్వతంత్రించుకో అంటున్నాడు దేవుడు. If you're willing to walk towards it in obedience, you can take possession of it. నువ్వు గనక విధేయతతో నువ్వు దేవుని వాగ్దానాల వైపు అడుగులు వేసినట్లయితే నువ్వు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు అంటున్నాడు దేవుడు. Will it be easy? అది అంత సులువైన విషయమా? No. కాదు. Will it get over quickly? అది త్వరగా వచ్చేదా? No. కాదు, రాదు. There were 31 kings Joshua had to face. యెహోషువ మరి ఆ సందర్భంలో కనానును స్వతంత్రించుకోవాలంటే 31 మంది రాజులతో పోరాడాలి. 7 nations were there. 7 పెద్ద దేశాలు అక్కడ ఉన్నాయి. And some of them were giants. వారిలో కొంతమంది ఒక ఉన్నత దేహులు అని రాయబడింది. You have to shift them out of there and occupy them. ఆ ఉన్నత దేహుల్ని ఆ కనాను నుంచి తీసి పక్కన పెట్టి కనాను నేను ఆక్రమించుకోవాలి. We just sang a song, standing on the promises that cannot fail. అందువల్లనే మనము ఇంతకు ముందు మరి ఆరాధనలో పాట పాడాము. మనము దేవుని వాగ్దానాలు విఫలమవ్వని దేవుని వాగ్దానాల మీద నిలబడ్డం అనే పాట పాడాం. You see, whatever we are going through, our confidence comes from the words of the Lord that says, just as I have promised, it will happen. మనము ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాలు మనకిచ్చే నిశ్చయిత ఏమిటనంటే ఈ వాగ్దానాలు నమ్మదగినవి, అవి మనము విధేయత చూపిస్తే మనం నెరవేర్చబడతాయి మన జీవితాల్లో. May delay, but it will stand. Whatever I promised will happen. దేవుడు అంటున్నాడు, నా వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవడానికి పొందుకోవడానికి ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా మీరు పొందుకుంటారు, కాబట్టి వాగ్దానాల మీద నిలవబడండి అంటున్నాడు. The second assurance, రెండవ మరి నిశ్చయత verse 5. 5వ వచనంలో రాయబడింది, No one will be able to stand against you all the days of your life. నువ్వు బ్రతుకు దినములనేట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును అని చెప్పబడింది. No one will be able to stand. ఎవ్వరు కూడా నీ ఎదురుగా నిలబడలేరు. Will you face criticism? Yes, you will face. నువ్వు విమర్శలు ఎదుర్కొంటావా? ఖచ్చితంగా ఎదుర్కొంటావు. Will you come under attack? Yes, you will come under attack. నీ మీద దాడులు జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. But every battle you fight is an opportunity for God to show himself as strong on your behalf. అయితే మనం పోరాడే ప్రతి పోరాటంలో కూడా దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు, నిన్ను నిలబెడతాడని ఒక నిశ్చయత నీకు కలుగుతూ ఉంటుంది. Every battle you face with is designed with your victory in mind. ఈ పోరాటాలన్నీ దేవుడు నీ ఎదురుగా పెట్టడము, నిన్ను ఆ పోరాటాల్లో గుండా తీసుకువెళ్ళడానికి ఉద్దేశం ఏమిటనంటే నీ పక్షాన విజయాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఈ పోరాటాల్లోంచి నేను తీసుకుపోతున్నాడు. God sometimes allows Satan to attack you, not to defeat you, but to make you strong, to make you defeat him. దేవుడు కొన్నిసార్లు సాతాను నీ మీద దాడి చేయడానికి అనుమతిస్తాడు. సాతాను చేతిలో నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు సాతాను ఓడించడానికి దేవుడు అటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. I will give you, no one will be able to stand against you. ఎవ్వరు కూడా నీ బ్రతుకు దినములన్నిట ఎవడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనే వాగ్దానం ఇవ్వబడింది. We just need to walk with the Lord. మనము ఆ విధంగా మనము ఎవరు నిలబడలేకుండా ఉండాలంటే మనము దేవునితో నడవలసిన అవసరత ఉంది. The third assurance, మూడవ నిశ్చయత, just as I was with Moses, so I will be with you. 5వ వచనంలో అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను అని అంటున్నాడు. I will never leave you or forsake you. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. As I was with Moses, what is the thought you get? నేను మోషేకు తోడై ఉంటున్నట్లు అని అంటే ఏ ఆలోచన వస్తుంది మన మనసులో? As I was with Moses. నేను మోషేకు తోడై ఉంటున్నట్లు. That means if you're anxious about your future, think of God's faithfulness in the past.
కాబట్టి మనం ఎప్పుడైనా మన భవిష్యత్తు ఏమిటి అనే విషయం మనం కలవరానికి గురైనప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. As I was with you in the past, I will be with you in the future. నేను గతంలో నీకు ఏ విధంగా తోడై ఉన్నానో ఆ విధంగా నీకు భవిష్యత్తులో కూడా నీకు తోడై ఉంటానంటున్నాడు దేవుడు. Did God take care of you yesterday? నిన్న దేవుడు నిన్ను పట్టించుకోలేదా? నిన్న అవసరతలు తీర్చలేదా? Did He take care of you day before? అంతకు ముందు రోజు దేవుడు నిన్ను పట్టించుకోలేదా? నీ అవసరతలు తీర్చలేదా? Did He take care of you last year? గత సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడలేదా? పోషించలేదా? Will He not take care of you tomorrow? రేపు అదే దేవుడు రేపు నిన్ను గురించి పట్టించుకోడా? నీ పట్ల శ్రద్ధ వహించడా? Therefore, we come to the fourth point. Be strong and very courageous. Verse 7. అందువల్ల 7వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ నిశ్చయత, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటున్నాడు దేవుడు. Why? ఎందుకు? Why should you be courageous? ఎందుకు మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి? Because one side enemies are going to attack you. ఒకవైపు శత్రువులు నిన్ను ఎదుర్కొంటూ నీ మీద దాడి చేస్తున్నారు. Second side, your own people are going to criticize you. నీ సొంత ప్రజలే నిన్ను విమర్శిస్తూ ఉన్నారు. రెండవ They will make endless demands on you. వారి నీ మీద అనేకమైన డిమాండ్లు చేస్తా ఉన్నారు. Where will you find the strength? అప్పుడు నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? Make the Lord your stronghold. దేవుణ్ణే మన రక్షణ దుర్గముగా మన రక్షణ దుర్గముగా మనం చేసుకోవాలి. Psalm 27:1 says, 27వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, The Lord is the stronghold of my life. Whom shall I be afraid of? నా దేవుడు నాకు బలమైన కోట, రక్షణ దుర్గమైనాడు, నేను ఎవరికి భయపడదు, నేను ఎవరికి వెరుతును అంటున్నాడు. Stronghold is something that stands, protects you. ఒక దుర్గము, దేవుడు మనకు దుర్గముగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. A stronghold is what comes in between you and your enemy. ఈ దుర్గం ఎలా ఉంటుందంటే శత్రువు నీ మీద దాడి చేయకుండా అది ఒక కాపలాగా మనకు అడ్డుగా ఉంటుంది. If God is your stronghold, it means nothing and no one can come to you without touching God first. దేవుడు ఆ విధంగా మనకు మధ్యలో ఉన్నట్లయితే, శత్రువుకి మనకి దేవుడు మధ్యలో ఉంటే ఏది కూడా నిన్ను తాకదు, ముందు దేవుణ్ణి తాకే నీ దగ్గరకు వస్తుంది. So God gave Joshua these 4 assurances. దేవుడు యెహోషువకు ఈ 4 నిశ్చయితలను అనుగ్రహించాడు. Did God keep His promise? దేవుడు మరి యెహోషువకు ఇచ్చిన ఈ వాగ్దానాలను నెరవేర్చాడా? Yes. తప్పకుండా నెరవేర్చాడు. I'll read Joshua 21:43 to 45. యెహోషువ గ్రంథం, Look into your Bibles. Joshua 21:43 to 45. So the Lord gave Israel all the land He had sown to give their forefathers, and they took possession of it and settled there. The Lord gave them rest on every side, just as He had sown to their forefathers. Not one of their enemies withstood them. The Lord handed all their enemies over to them. దేవుడు వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించాడు. 31 kings, 7 nations. 31 మంది రాజులను, 7 రకాల మరి జాతి ప్రజలను ఆయన వారి చేతికి ఇచ్చాడు. Untrained slaves. వీరు They had no army. శిక్షణ లేని బానిసలు, వీళ్ళు అసలు సైన్యానికి పనికిరారు ఏమాత్రం. అటువంటి వారికి 31 రాజులను దేవుడు వారి వశం చేశాడు. Are you feeling inadequate that I'm not able to do something? I won't be able to handle this in my life. Do you feel like that? ఏమైనా ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనము, నేను ప్రభువా ఈ వచ్చే ఈ పోరాటాలను ఎదుర్కొనడానికి నాకు అనర్హత ప్రభువా, నాకు అర్హత లేని వాడిని, నాకు శక్తి లేదు అని మనం ఏమైనా భావిస్తున్నట్లయితే, Not one of the Lord's good promises in the house of Israel failed. Everyone was fulfilled. Joshua 21:45. యెహోషువ మరి 21:43 వచనంలో యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన ఆయన అన్నిటినీ ఆ దేశమంతా వారికి అప్పగించాడు. వారు దాంట్లో నివసించారు. ఒక్కటి కూడా తప్పి ఉండలేదు. In Joshua 24:14, he tells at the end of his life, he's coming to the end, he's saying this. 23:14. 23:14లో ఈ విధంగా అంటున్నాడు, I am about to go to the way of all the earth. You know with all your heart and soul that not one of all the good promises the Lord your God gave you has failed. Every promise has been fulfilled. Now he has come to the stage where he is going away like Moses. మోషేలాగా మరి మరణించవలసిన పరిస్థితుల్లో మరి 23:14లో ఆయన ఈ విధంగా ఉంటున్నాడు, మరి నేను సర్వలోకుల మార్గమున వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు అంటున్నాడు. How wonderful to be under God's protection. దేవుడి మరి ఆ కాపుదల్లో ఉండడం ఎంత అద్భుతమైన విషయం. How precious to have him as a stronghold.
ఆయనని మన దుర్గముగా కలిగి ఉండడం ఎంత ప్రశస్తమైన విషయమో కదా. But we have a role to play in this. అయితే ఇక్కడ మనము నిర్వహించవలసిన పాత్ర ఉంది ఒకటి. We got to be ready. You got to wait and be ready. మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి ఆయన కొరకు. Instead of being anxious, something suddenly comes. We got to be ready. మనము ఏదైనా ఒకటి అకస్మాత్తుగా మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు సిద్ధపడిన వారంగా మనం ఉండాలి. You must be in the stronghold. మనము దేవుణ్ణి దుర్గముగా మనం కలిగి ఉండాలి. When his time came to lead, Joshua was ready, right? మరి యెహోషువ నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి యెహోషువ సిద్ధపడే ఉన్నాడు. Ready means what? He was ready with prayer. He was ready living the obedient life. సిద్ధపడి ఉండడం అంటే మరి ప్రార్థన ద్వారా విధేయతతో కూడిన జీవితాన్ని జీవించడం ద్వారా సిద్ధపడి ఉన్నాడు. And he faithfully served Moses till his time came. He didn't ask for that position. అంత మాత్రమే కాదు, మరి తనకు స్థానం కావాలి, మోషే నాయకత్వం కావాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. నమ్మకంగా మోషే కింద పనిచేశాడు. He didn't push. He didn't play politics. ఆయన ఏమి రాజకీయాలు చేయలేదు, ముందుకు వెళ్ళాలని మరి పోరాటాలు చేయలేదు. He just prepared himself. ఆయన తనను తాను ప్రార్థనా పూర్వకంగా దేవునికి విధేయత చూపిస్తూ సిద్ధపడ్డాడు. And when he was ready, God promoted him. ఎప్పుడైతే ఆయన సిద్ధంగా ఉన్నాడో దేవుడు ఆయన్ని నాయకత్వ స్థానానికి హెచ్చించాడు. And he went further than Moses. అంత మాత్రమే కాదు, మోషే చేయలేని గొప్ప కార్యాలను కూడా ఆయన చేశాడు. Moses' leadership ended where the promised land began. మరి మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషే జీవితము వాగ్దాన దేశంలో అడుగు పెట్టేటప్పుడు ఆయన జీవితం ముగించబడింది. Under Joshua's leadership, Israel moved into the promised land and Israel became a great nation. అయితే యెహోషువ నాయకత్వంలో మరి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు పెద్ద జనాంగముగా, గొప్ప జనాంగముగా, శక్తివంతమైన జనాంగముగా తయారైంది. And every day Joshua spent in the wilderness in obedience equipped him for that moment, that time. ఏదైతే అరణ్యంలో విధేయతతో ఆయన మరి మోషేకి దేవునికి విధేయత కనపరిచాడో ఆయన మరి పనిచేయడానికి కావలసిన శక్తిని అక్కడి నుంచి ఆయన పొందుకున్నాడు. The God who came through for Joshua will come through for us also. యెహోషువకు సహాయం చేసిన దేవుడు ఈ ఉదయకాలమున మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Because their God is our God. ఎందుకంటే యెహోషువ సేవించిన దేవుణ్ణే మనం కూడా ఇప్పుడు సేవిస్తూ ఉన్నాం. God wants you to move through this day, through your life with a quiet heart. కాబట్టి ఇటువంటి రోజులో మనము ఒక నెమ్మది కలిగిన మరి మౌన ధ్యానంతో కూడిన విధానంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. A heart which has the assurance that God is in control of everything. దేవుడు సమస్తం మీద ఆయన యొక్క అధికారం ఉంది, సమస్తము ఆయన ఆధీనంలో ఉందనే ఆలోచనతోటి మనం ముందుకు వెళ్ళాలి హృదయంలో అని దేవుడు కోరుతూ ఉన్నాడు. A heart that has the certainty that God is in control of my life. నా జీవితం యొక్క నియంత్రణ నా దేవుని చేతిలో ఉంది అనే ఆలోచన మన గుండె నిండా నింపుకొని మనము ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది. A heart that deeply trusts in His plans and purposes for our life. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు సంపూర్ణంగా విశ్వసించే హృదయాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. I will give you every promise, every place you set your foot. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానంటున్నాడు. No one will be able to stand against you. నీ ఎదురుగా ఎవడు నిలబడలేడు అంటున్నాడు. As I was with Moses, I will be with you. మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను అంటున్నాడు. Therefore be strong and courageous. అందువల్ల నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. Let us worship this God. ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. Let us stand up. Those who can stand up and take this time to softly worship. After that, time will be given to those who want to audibly worship, but please. Father, we thank you that you are with us, Lord. Whatever we go through in life, we may be standing at the beginning of something that looks very intimidating, very frightening, beyond our capacity to handle. Teach us, Lord, to trust in you, to make you a stronghold. And remember, Lord, that if you are with us, we can be peaceful in every situation of our life. Teach us to trust in you. Teach us to walk close to you. Teach us to submit to you in obedience. And teach us to live with our lives with peace and joy in our hearts. We praise you, we worship you for so great a security, so great a love. Thank you, Lord. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.